బొమ్మ చూస్తున్నా. ఎవరు నా కళ్ళు కనిపించినట్టుగా ఉన్నారే. మొహం వేడును. ఇది నేను ఖచ్చితంగా బాస్ తో చెప్తాను. నువ్వు రాజేష్ బాస్ను పట్టించారని ఆయన అనుకుంటున్నారు. నువ్వు నోరు తెరవక ముందు ఆయన నిన్ను షూట్ చేస్తారు. నా మనసుకు ప్రాణం పోసి నీ మనసును కానుక చేసి నిలిచావే ప్రేమను మంచి. ఓ నిలిచావే ప్రేమను మంచి. ఏంటది? బాటిల్లో ఏంటది? జ్యూసు ఎవరికి? నీకే. చెప్పనివన్నీ చెయ్యి. నిన్ను వెళ్లేదారిలో కారు రిపేర్ అయింది, అందుకే మేము తిరిగి వచ్చాం. వంకాయ కారు కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం తెలీదు. నిన్ను నమ్ముకొని నేను ఫూల్ అయ్యాను చూడు, దాన్ని అనుకోవాలి. వెళ్ళవయ్యా, వెళ్ళి ముందు ఆ కారు రిపేర్ చేయించు. ఈసారి మళ్ళీ కారు రిపేర్ రాని, అప్పుడు చెప్తాను నీ పని. కారు రిపేర్ చేయించడం కంటే నీకు ఇంకేం పనుంది? నేను నిన్ను వెళ్ళమంటే నువ్వే నన్ను వెళ్ళమంటున్నావు. వెళ్ళవయ్యా, వెళ్ళ. ఇక ముందు ఇలా జరిగిందో కారు మాట్లాడో లేదో కానీ నిన్ను మాట్లాడుతున్నారు. నాలో నేనే మాట్లాడుకుంటున్నా. లేదు లేదు, లోపల ఎవరు ఉన్నారు. మమ్మీ ఎవరో చూడు. ఎవరు లేరు బేబీ. ఉన్నారు. అయ్యో బేబీ బిలీవ్ మీ. జరగవయ్యా. అయ్యో ఎవరు లేరు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ మొహం సరిగా లేదు, చూపు సరిగా లేదు. జరగమంటున్నాగా. ఎవరు ఉన్నారన్నా, ఎవరు లేరంటే. అయ్యో నేను చూశాను. నేను చెప్పింది వినకుండా ఈ చిన్నపిల్ల మాట విని మొగుండి అనుమానిస్తున్నావు కదే. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. లేదమ్మా, ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు. ఉన్నారు, పారిపోయిన మీ నాన్న ఉన్నాడు. చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీదు. అవును, బయటికి వెళ్ళి నాకు చూస్ చేశానన్నావే, నేను తిరిగి వస్తానని నీకెలా తెలుసు? చూసు చలో వెళ్తాననుకున్నా. ఎలా వెళ్తావు? చూడు, నేను అడిగిన ప్రశ్నకు ముందు జవాబు చెప్పు. ఏం ప్రశ్న? బయట ఉన్న కారు ఎవరిది? ఏ కారు? మన ఇంటి గేటు ముందుందే ఆ కారు. ఆ కారు అది కారే. అదే ఎవరి కారు అని అడుగుతున్నాను కదా. ఎవరిదంటే? నా కారని చెప్పొచ్చు కదా. ఎవరు నువ్వు? ఏంటి చూస్తూ నుంచున్నావు? అడుగుతున్నారుగా, చెప్పొచ్చు కదా. 5 నిమిషాల ముందు మనం కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. నేను బాత్రూమ్ వెళ్ళొచ్చేలాగా మర్చిపోయావా? న్యూ క్లయింట్ బేబీ. బయట ఉన్న కారు నాదే. చూసు నాకే. ఈ సంగతి ముందే. అరే భలే టక్కా 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 చెప్తున్నారే. ఇతని బదులు మీరు లారా అయ్యుండొచ్చు. ఓకే వేణుగోపాల్, సీ యూ ఇన్ కోర్ట్. అవును, మన ఇద్దరు కేసు గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక బండ రాక్షసి బయటకు వెళ్ళిందని చెప్పారే, అది ఇవిడేనా? వస్తానండి. అమ్మా, ఈ చైన్ చూసావా? చైనా? ఎక్కడదయ్యా ఈ చైను? నా బర్త్డే గిఫ్ట్ కొని పెట్టానన్నావే, అది ఇదేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటయ్యా నువ్వు ప్రేమగా కౌగులించుకుంటే ఇలా అరుస్తున్నావు? అదేం కాదు, సడన్ గా రోడ్ మీద పడినట్టుగా అనిపించింది నాకు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే నాకు గిఫ్ట్ కొనిచ్చావు. థ్యాంక్ యూ. నాకేం తెలుసు ఇలా జరుగుతుందని? అంతా నీ వల్లే. అవును, అంతా నా వల్లే. చెప్పండి తాతయ్య. శంకర్, నీకు ఒక సర్ప్రైజ్ రా. ఉదయం నుంచి నాకు అన్ని సర్ప్రైజ్. ఇది స్వీట్ సర్ప్రైజ్ రా. అంజలి వచ్చింది. అంజలా? అవును. ఏ అంజలి? ఏ అంజల? దొంగ వెధవా. అమెరికా అంజలిరా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతోంది నీ లవ్వర్. తను వచ్చింది. అంజలి? అవును, అంజలినే. నిన్ను చూడకుండా ఉండలేకపోయిందట. అందుకే నువ్వు వచ్చిన వెంటనే నీ వెనకే వచ్చేసింది. భలే గడుసు పిల్ల బాబు.
నువ్వు లవ్ చేస్తున్నావు చెప్పగానే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివే అమ్మాయి కదా ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా మంచి అమ్మాయిలా ఉంది. ఏమండి, తను శంకర్ని కలుసుకోవాలి, మాట్లాడాలని వచ్చింది. మనం ఎందుకండి మధ్యలో అడ్డంగా ఇక్కడ? పదండి లోపలికి వెళదాం. అవునవును, అదే నిజమే అనుకో. ఎవరు నువ్వు? అదటుంచు. నువ్వెవరు? నేను శంకర్. అయితే ఇతనెవరు? శంకర్ వాయిసా? శరీరం ఒకరిది, వాయిస్ ఒకరిదా? ఇంతవరకు నేను చూడని కదా. సూపర్ యాక్టింగ్, ఎక్స్ట్రాడినరీ చీటింగ్. ఏమంటుంది? నేను చూసుకుంటాను, అదంతా నీకు అనవసరమైన విషయం. నువ్వెవరు? నేను అంజలి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ MSIT స్టూడెంట్. శంకర్ లవర్. అటువంటి మనిషే లేదు. మరెందుకు నన్ను చూడగానే అంజలి అన్నావు? అది నా కళ్ళలో రాని నా డ్రీమ్ గర్ల్, కానీ దాని గురించి బయటికి వెళ్ళు. వెళ్తే నేను మాత్రం వెళ్ళను. మన ముగ్గురు కలిసే వెళ్ళాలి. నేను బయటికి, మీరిద్దరు జైలు లోపలికి. ఏంటి, ఓకేనా మిస్టర్? ఏంటి, మమ్మల్ని జైల్లో పెట్టిస్తావా? ఆలోగా నిన్ను చంపేస్తాను నేను. చంపు చూద్దాం, మిడిగుడ్లాడా. మిడిగుడ్లా? నా ముద్దు పిల్లని దీనికి ఎలా తెలుసు? వదిలేరా, నీ మొహం చూస్తే అలాగే ఉంది. జరుగు. అందరినీ మోసం చేయాలని వచ్చావా? నేనే మోసగించాలని రాలేదు, ఎవరు మోసగించకుండా అడ్డుకోవాలని వచ్చాను. నా పని పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేయాలనుకున్నారో తోలు తీస్తా. బీ కేర్ఫుల్, ఓకే? అదెలాగబ్బా, కరెక్ట్ గా నా కళలో వచ్చిన అమ్మాయిలాగే ఉంది. ఓయ్, ఉన్న సమస్యలు చాలా, నీదో సమస్య నేను భయపడుతుంటే నువ్వు. నేను ఈశ్వరిని మాట్లాడుతున్నాను. నువ్వా? ఇక మీద నాతో మాట్లాడుకో, నీకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు కదా. అయ్యో, ఆ రోజు వచ్చిన వాడు మా బావ. వాడిని కూడా తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు, తనంతడు తనే వచ్చాడు. తనంతడు రావడానికి వాడికి ఏమైనా పిచ్చా? అవును, నేనంటే పిచ్చి. నన్ను పెళ్లి చేసుకుంటానని నా వెంట పడుతున్నాడు. అలాగైతే నువ్వు అతను లవ్ చేస్తున్నావా? నేను మరొకరిని లవ్ చేస్తున్నాను. మరొకరంటే ఎవరు డార్లింగ్? అది డైరెక్ట్ గా రండి చెప్తాను. అలాగైతే ఈ రోజు ఈవినింగ్ వాషింగ్టన్ స్ట్రీట్ నెంబర్ 36 లో ఉండే నా గెస్ట్ హౌస్ కు వస్తావా? తప్పకుండా వస్తాను, కానీ మీరు వచ్చేటప్పుడు నా చైన్ మర్చిపోకుండా తీసుకురండి. గిఫ్ట్ గా ఇచ్చిన చైన్ మళ్ళీ ఎందుకయ్యా అడుగుతున్నావు? ఎవరితో ఒకటి ఆర్డర్ చేసిందట, అది కొట్లో కుర్రాడు మార్చి ఇచ్చేసాడట. వాళ్ళు తిరిగి అడుగుతున్నారు ఇవ్వమే. నో నో నో, ఇది నాకు చాలా అచ్చొచ్చిన చైను, నేనివ్వను. ఇలాంటివి నీకు అరడదని కొనిస్తాను, పెట్టుకుందు కానీ. అయ్యో, ఇది నాకు ఎంతో నచ్చింది. ఏమంటే ముందుకేస్తావే? ఏయ్, ఏంటి దబాయిస్తున్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా. సరే నువ్వే ఉంచుకో బేబీ, నువ్వే ఉంచుకో. నాకు ఆ చైన్ కావాలి. అదే చైన్ కావాలి, ముడ్డి పట్టు పట్టుకోవాలి. మా అమ్మ చనిపోయేటప్పుడు నాకు ప్రెజెంట్ చేసింది ఆ చైన్, నాకు అదే కావాలి. సరే సరే, నీకు అదే తెచ్చిస్తాను. చాలా. అవును, ఆ బ్యాంక్ దోచుకున్న కేసులో వాదిస్తున్నారే భాస్కర్, ఆయన మంచివారేనా? ఆ బ్యాంక్ ని దోచుకున్నది ఆ గుండు బాసే. ఓహో, ఆయన జైల్లో ఉన్నారు. మరి డబ్బు ఎక్కడుంది? అది ఒక సీక్రెట్ లాకర్ అమ్మా. ఆ లాకర్ ఎక్కడుందంటే. ఎవరదే? ఎవడెవడు? ఎవరదే? ఎవరు? ఎవరు? ఎవరు లేదు, నీ బావ వచ్చాడేమో అని ఒక ఫీలింగ్. అవును, అతను చాలా డబ్బున్నవాడా? అబ్బాయి ఏం లేదు, లండన్ లో ఉద్యోగం కోసం వచ్చాడు. అయితే చాలా పేదవాడని చెప్పు. అవును, ఒక ముసలి తల్లి. అవును, ఆ అమ్మ గురించి నాకు తెలుసు. డోరు పెట్టుకుని డొక్కు డొక్కు మంటూ తాగుతూ ఆ ఏరియా కాల్ చేస్తూ ఉంది. మొగుడు వదిలేసిన అక్క. అరే, అక్క గురించి కూడా తెలుసు నాకు. టీవీ పెట్టుకుని సీరియల్ లో వచ్చే అత్తగారులందరినీ కరకరకరకరని చించేస్తుందట. కరెక్ట్ గా చెప్పారు. ఒక తమ్ముడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ ఇంజనీర్ చదివి చించేస్తాడు. వాడి మొహం చూసే తెలియట్లేదు. వాళ్ళ వంశంలో ఒక్కడ కూడా చదువు రాదు, చద్దనం దొరకదు. పర్ఫెక్ట్. పెళ్లికి ఎదిగిన ఒక చెల్లెలుంది. ఆ చెల్లెలు అన్నయ్య గారు పెళ్లి చేస్తాడు చేస్తాడు అని తప్పించి 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 నిర్మలమ్మలాగా ముసలైపోయి ఒడుగుతూ ఈసారి నిన్నొట్టి తన్నులతోనే వదిలేస్తున్నాను. ఇంకోసారి నిన్నెక్కడైనా చూశాను కొడక శవయాత్రే. రావే. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? రావే. నేను ఉన్నప్పుడు ఇలా చేసేస్తున్నాడే.
నేను లేకపోతే ఇంకేం చేసేస్తాడో. అదే అదే రోలు ఇదే 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 రొకలే అదే 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 రోలు ఇదే 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 రొకలే ఓ దంచుకోవే దంచుకోవే పిండి ముదిగేదాకా దంచుకోవే దంచుకోవే పిండి ముదిగేదాకా అదే 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 ఇదే 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 అదే 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 ఇదే 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 అదే 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 పువ్వు ఇదే 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 గాలి అదే 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 పువ్వు ఇదే 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 గాలి ఏ కొట్టు బాగా తేనె తీగ ఊగిపోయేదాకా కొట్టు బాగా తేనె తీగ ఊగిపోయేదాకా అదే అదే ఇదే 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 అదే 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 ఇదే 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 చేసి పట్టుగన్ను పెగ్గేసి కట్టు నన్ను తాడేసి కొట్టు నన్ను గుండేసి కొత్తలో నా చంపల్లో పట్టమన్నైన వెళ్ళు బుచ్చి బాబుని నా పల్లి రెచ్చిపోతే పెద్ద పులి వరద పొంగిపోతుంటే నెల్ల పట్టుకుందాం తెల్లవారిపోతుందా ఇంకా ఆడుకుందా నువ్వు పోవను నేను రెడ్డి ఇప్పుడేనా నేను రెడీ అదే 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 ఇదే 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 అదే 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 ఇదే 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 అదే 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 రోలు ఇదే 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 రొకలి అదే 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 పువ్వు ఇదే 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 గాలి పరుపు తెచ్చి పరిచే మేడపై నవ్వు మూల చోటు కొంచెం సరిపో చెట్టు కింద చాప మీద పక్కేస్తే తుమ్మ ముళ్ళు గుచ్చుకో చేప ముక్క తిన్నాక మత్తుగా నన్ను రచ్చగట్టు ఒత్తిగా నన్ను ఎండగట్టు అదే అదే ఇదే 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 అదే 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 ఇదే 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 అదే 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 రోలు ఇదే 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 రొకలే అదే 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 పువ్వు ఇదే 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 గాలి ఓ దంచుకోవే దంచుకోవే పిండి నదిగే